నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 8:38కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 1, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ BTS ఎడిషన్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఆల్రెడీ కొరియాలో లాంచ్ చేశారు. కొరియాలో సేల్ కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని తీసుకొని వస్తున్నారు. జూలై 10వ తారీఖు నుంచి దీన్ని సేల్ తీసుకొని వస్తున్నారు. 9వ తారీఖు వరకు, ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు మీరు ప్రీ ఆర్డర్ చేయాలనుకుని చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 87,999 రూపాయలు పెట్టారు. అండ్ దీంతో పాటు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ BTS స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 14,990 రూపాయలు పెట్టారు. అండ్ రెండింటితో పాటు సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా వైట్ కలర్ కూడా తీసుకొని వచ్చారు, క్లౌడ్ వైట్ కలర్. సో ఇది లిమిటెడ్ ఎడిషన్ అని చెప్తున్నారు, తక్కువ యూనిట్స్ సేల్కి తీసుకొస్తున్నారు చెప్తున్నారు. ఇది వచ్చేసరికి ప్రైస్ 97,999 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ మనకు పోకో నుంచి పోకో X2 తర్వాత పోకో నుంచి మనకు ఒక ఫోన్ కూడా రాలేదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు పోకో నెక్స్ట్ ఫోన్ ఏందా అని చెప్పేసి. పోకో ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసింది. పోకో నుంచి మనం పోకో M2 Pro అయితే చూడొచ్చు. జూలై 7వ తారీఖు అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీడియా ఇన్విటేషన్స్ కూడా పంపించారు. సో 7వ తారీఖు మనం పోకో M2 Pro అయితే చూడొచ్చు. దీన్ని డిజైన్ చూస్తుంటే బ్యాక్ సైడ్ మనకి సేమ్ రెడ్మీ Note 9 Pro Max డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. రెడ్మీ Note 9 Pro Max రెండు మనకి ఇదే డిజైన్లో అయితే వీళ్ళు లాంచ్ చేసింది. ఇప్పుడు పోకో M2 Pro కూడా ఇదే డిజైన్లో కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జూలై 7 వరకు వెయిట్ చేస్తే మనకి పోకో M2 Pro గురించి పూర్తి వివరాలు అండ్ దాంతోపాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X50 సిరీస్ ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది తొందరలోనే. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు ట్విట్టర్ పేజ్లో టీజర్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. తెలిసింది X50 సిరీస్ వీళ్ళు గింబల్ లైక్ స్టెబిలైజేషన్తో ఒక కెమెరా ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ మనం తొందరలో ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. ప్రైస్ అయితే 30,000 తక్కువ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు వివో కాబట్టి. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A31 మీద 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. కార్డ్ ట్రాన్సాక్షన్స్లో మీరు కొంటున్నప్పుడు 1,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది A31కి. ప్రైస్ ఇప్పుడు 20,999 రూపాయలు అయిపోతుంది 1,000 రూపాయలు ప్రైస్ కట్ చేస్తే. అండ్ ఒకవేళ ICICI కార్డ్స్ యూజ్ చేసి మీరు ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి EMI ట్రాన్సాక్షన్స్లో తీసుకుంటే ఇంకో 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఏథర్ నుంచి ఏథర్ 450 అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ని తీసుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు దీన్ని మీరు పాత స్కూటర్స్ ఏదో ఉన్నాయో మీ దగ్గర, పాత 2 వీలర్స్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ, సో వీటిని ఎక్స్చేంజ్ చేసి మీరు ఈ ఏథర్ 450 అయితే తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ స్కూటర్ ఇది. ఫస్ట్ మీరు ఏథర్ స్టోర్కి అయితే వెళ్ళాలి. ఇది ఓన్లీ మెయిన్ సిటీస్లో ఉన్నట్లుంది ప్రజెంట్ అయితే. మనకి విలేజెస్ ఇట్లా అంటే అయితే ఇంకా వీళ్ళు ఎస్టాబ్లిష్ అయితే అవ్వలేదు. సో మీరు ఏథర్ స్టోర్కి వెళ్ళిన తర్వాత మీ పాత బైక్ని తీసుకెళ్ళాలి. ఆ పాత బైక్ ఒరిజినల్ RC అండ్ 2 ఫోటోగ్రాఫ్స్, మీ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత సో ఆ బైక్ మీకు ఎంత వాల్యూ చేస్తుందో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేసి ఆ వాల్యూ మీకు ఎంతో చెప్తారు. సో మీ బైక్ ఎంత వాల్యూ చేస్తుందో దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ మీరు యాడ్ చేసుకొని కొత్త ఏథర్ 450 అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus Nord జూలై 10వ తారీఖు రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్న విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ ఫోన్ సంబంధించి ప్రాసెసర్ అయితే Qualcomm కన్ఫర్మ్ చేస్తుంది. Qualcomm నుంచి వస్తుంది రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇది Snapdragon 765G 5G ప్రాసెసర్తో రాబోతున్నట్లే రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ CEO చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఇది $500 లోపు ప్రైస్ పెడతామని చెప్తున్నారు. $500 అంటే 37,000 రూపాయలు. $500 లోపు అంటే అది 35,000 అయినా కావచ్చు. మనం ఏం చెప్పలేము ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. నాకు తెలిసి అయితే ఇది చాలా తక్కువ రేట్కి తీసుకొస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. 30,000 లోపే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 రూపాయల లోపు అన్నట్టు మనకి టీజ్ కూడా చేశారు ఇంతకుముందు అయితే. చూడాలి ఎగ్జాక్ట్గా ఇది ఏ ప్రైస్లో వస్తుంది అని మనకి జూలై 10వ తారీఖు అయితే తెలుస్తాయి. అండ్ ఒకటి డిజైన్ బయటకు వచ్చింది, ప్రోటోటైప్ వీళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఇది యూజ్ చేస్తున్నట్టున్నారు. ఈ ప్రోటోటైప్ అయితే ఎగ్జాక్ట్ ఇదే డిజైన్లో ఈ ఫోన్ వస్తుందా లేదో మనం ఏం చెప్పలేం. డిజైన్ అయితే చూడడానికి బాగుంది. మనకి ఫ్రంట్ చూస్తే కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది. 2 కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ డిజైన్ మనకి కొద్దిగా యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఏదైతే మనకి లాంచ్ చేస్తారో 11 Pro Max, సో ఈ డిజైన్లో మనకి కెమెరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎగ్జాక్ట్గా ఏ డిజైన్లో ఫోన్ వస్తుందో. ప్రజెంట్ ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జూలై 10 వరకు వెయిట్ చేస్తే మనకి OnePlus Nord సంబంధించి మనకి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. రేపైతే OnePlus టీవీలు ఇండియాలో లాంచ్ అయిపోతుంది. 3 టీవీలు వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. 20,000 రూపాయల లోపు ఒకటి, 20,000 నుంచి 30,000 రూపాయల లోపు ఒకటి, అండ్ 40,000 నుంచి 50,000 రూపాయల లోపు ఒకటి. నాకు కూడా వీటికి సంబంధించి ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు రేపు అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో వస్తుంది. ఇది కన్ఫర్మ్ వాళ్ళు చెప్తే రేపు లాంచ్ చేస్తే మాత్రం రేపు నైట్ 8 గంటలకు అట్లా మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. హై ఎండ్ మోడల్ ఏదైతే మీకు 40,000 నుంచి 50,000 మధ్యలో వస్తుందో ఆ టీవీ అన్బాక్సింగ్ అయితే మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ ప్రొడక్ట్ డైరెక్టర్ ఫ్యూచర్లో రెడ్మీ స్మాల్ సైజ్ ఫోన్స్ తీసుకొచ్చే దిశగా అంటే వీళ్ళు థింక్ చేస్తున్నట్లయితే చెప్తున్నాడు, కన్సిడర్ చేస్తున్నట్లు చెప్తున్నారు. చాలామంది
చిన్న సైజు డిస్ప్లే ఫోన్స్ తీసుకురామని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ పెడుతున్నట్లు. సో వాళ్ళు దాని మీద కొద్దిగా థింక్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఒకవేళ వాళ్ళు తీసుకురాగలిగితే మాత్రం ఫ్యూచర్లో రెడ్మీ బ్రాండ్ నుంచి కూడా మనం చిన్న సైజులో ఐఫోన్ SE ఎట్లా చూసాం మనం ఇప్పుడు, అట్లా మనం చిన్న సైజులో రెడ్మీ బ్రాండ్ నుంచి కూడా ఫోన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ సంబంధించి ఐఫోన్ 12 సిరీస్ రెండు నెలలు నార్మల్ లాంచ్ కంటే లేట్ అవ్వచ్చు అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. 2 నెలలు అంటే నార్మల్గా ఎప్పుడు యాపిల్ లాంచ్ ఈవెంట్ మనకి సెప్టెంబర్లో ఉంటుంది, సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్లో. ఇప్పుడు మనకి 2 నెలలు అంటే మనకి అక్టోబర్, నవంబర్ అట్లా వెళ్ళిపోవచ్చు మనకి. సో ఇప్పుడు తెలిసిన మనకి ప్రొడక్షన్ అయితే అంత అవ్వట్లేదు, అన్ని పనులు చాలా నత్తనడుకొని సాగుతున్నాయి. అండ్ ఇంకో రిపోర్ట్ ఏంటంటే యాపిల్ 2020లో ఐఫోన్ 12 సిరీస్ ఓన్లీ 15 to 20 మిలియన్ ఫోన్స్ మాత్రమే వీళ్ళు తీసుకురాగలరు సేల్కి అని చెప్పేసి మాత్రం రిపోర్ట్ వస్తుంది. అండ్ ఇంతకుముందు అయితే యాపిల్ 30 to 40 మిలియన్ యూనిట్స్ అయితే తీసుకొని వచ్చేది సేల్కి అయితే. సో చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉంది, సగానికి పైగా ప్రొడక్షన్ అయితే జరగలేకపోతుంది. చూద్దాం మరి ఎన్ని ఫోన్స్ తీసుకొని వస్తారు, ఎంత ప్రైజెస్లో తీసుకొస్తారు, ఇవన్నీ మనకి వింటర్ సీజన్లో తెలుస్తాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5G మోడల్ డిజైన్ ఎటువంటి చేంజ్ అయితే లేదు, 4Gకి 5Gకి ఏం చేంజ్ అయితే లేదు టీ అనే దాని పిక్చర్ చూస్తే. అండ్ ఓన్లీ చేంజ్ వచ్చేసరికి ప్రాసెసర్ వీళ్ళు చేంజ్ అయిపోతున్నారు. 855 ప్రాసెసర్ నుంచి 865కి అయితే ప్రాసెసర్ చేంజ్ అయిపోతున్నారు. 865+తో వస్తున్నట్లు ఉంది జెడ్ ఫ్లిప్ అయితే. నెక్స్ట్ మనకి టిక్టాక్ సంబంధించి టిక్టాక్ మీద ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. 59 యాప్స్ టిక్టాక్తో కలిపి 59 యాప్స్ మీద బ్యాన్ అయితే విధించింది. టిక్టాక్ అయితే దీనికి మళ్ళీ గవర్నమెంట్ అయితే అప్పీల్ చేస్తూ ఉంది, మేము ఎటువంటి ప్రైవసీ డేటాని మిస్యూజ్ చేయట్లేదని చెప్పేసి. టిక్టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ అయితే గవర్నమెంట్ అయితే అపీల్ చేస్తూ ఉన్నారు. టిక్టాక్ CEO అయితే టిక్టాక్ ఎంప్లాయీస్ని అయితే పొగుడుతున్నారు, వాళ్ళ ధైర్యం అయితే నింపుతున్నారు. 2000 మంది ఎంప్లాయీస్ అయితే టిక్టాక్లో వర్క్ చేస్తున్నారు ఇండియాలో. సో వాళ్ళందరూ వర్క్ ఫోర్స్ ఎవరైతే టిక్టాక్ కోసం వర్క్ చేశారో 2000 మంది, వాళ్ళ వల్ల ఇక్కడ దాకా టిక్టాక్ వచ్చింది ఇండియాలో అని చెప్పేసి. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ 200 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నట్టున్నాయి టిక్టాక్కి. సో అన్ని యాప్స్ బ్యాన్ అయినా కానీ ఎక్కువ ఫోకస్ మొత్తం అందరూ టిక్టాక్ మీదకి వెళ్ళిపోయింది. ఆ టిక్టాక్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు కానీ మిగతా యాప్స్ గురించి కూడా పెద్ద ఎవరు పట్టించుకోవడం లేరు, అంత ఫాలోయింగ్ ఉంది టిక్టాక్ అయితే. చూద్దాం మరి ఏమవుతుందో. ప్రజెంట్ అయితే చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి, మరి గవర్నమెంట్ వీటి మీద బ్యాన్ ఎత్తేసిద్దా లేకపోతే కంటిన్యూ చేసిద్దా, ఇవన్నీ మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. అండ్ ఫైనల్ న్యూస్ మనకి అమెజాన్లో శాలరీ డే సేల్ అయితే నడుస్తూ ఉంది, జూన్ 1 నుంచి 3వ తారీఖు వరకు. ఇప్పుడు ఫస్ట్ కదా అందరికీ జీతాలు వచ్చి ఉంటాయి. సో ఈ వచ్చిన జీతాలతో ఈ కొనుక్కోండి అని చెప్పేసి కొత్త సేల్ అయితే తీసుకొని వచ్చింది అమెజాన్ అయితే. దీనిలో ఎక్కువ హోమ్ అప్లయన్సెస్ అయితే ఉన్నాయి, బెడ్లు ఉంటాయి కదా మన మంచాలు, సోఫాలు, ఇంట్లో యూజ్ చేసే ఫ్యాన్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, మైక్రో ఓవెన్స్ కానీ, అండ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ, టీవీలు కానీ, ఇట్లాంటి వాటి మీద వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసిన అమెజాన్ది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఈ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో వీటి మీద. ఇది ఫ్రెండ్స్ బాగుంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందా ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపైతే మీకు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఈవినింగ్ OnePlus టీవీ లాంచ్ అయితే OnePlus టీవీ అన్బాక్సింగ్ వీడియో కూడా రావచ్చు. రేపైతే కొద్దిగా డేటా అయితే సేవ్ చేసుకోండి, ఎక్కువ వీడియోస్ అయితే రావచ్చు. వీడియోస్ అని మిస్ అవ్వకుండా అనుకుంటే మాత్రం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్షిమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.